నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఎవరైనా కానీ ఎందుకు పుట్టామో, వాళ్ళ పుట్టుకకి కారణం ఏంటి, వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి ఎవరికీ తెలియదు. ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శుభమస్తు. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీస్సులు. మనిషి ఆశాజీవి అంటారు, ఆశకి అంతు లేదు అంటారు. ఆశ లేని మనిషి బ్రతకలేదు. ఇంకోటి, మీ ఆశ అనే దానికి ఇంకో మంచి మంచి మాట చెప్తా, నువ్వు ఆనందపడతావు. పంచప్రాణాలు తెలుసుగా, ఆశ అనేది ఆరో ప్రాణం. నేను చెప్తున్నా, ఆరో ప్రాణం. ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆశ అనేది మనకు ఆరో ప్రాణం. మానవుడికి ఆశ ఉండాలి, తప్పదు. మంచి ఆశ ఉండాలి, మంచి మంచి ఆశ, మంచిని కోరుకోవాలి అని నా ఉద్దేశం. ఉండాలి. ఆశ ఉండకపోతే ఎట్లా? బతుకులేదు. రేపు ఉంటామో లేదో, బతుకుతాం. రేపు ఉంటాం అంటేనే కదా వాడు ఇప్పుడు హాయిగా ఉండగలుగుతాడు. అవును, రేపు లెగుస్తాము, ఇప్పుడు నిద్రపోతున్నా అంటే రేపు లేవడానికి అన్నట్టుగానే అందరూ పడుకుంటారు, కానీ కదా నిద్రలోనే రేపు నేను ఉండను అనేవాడికి ఇంకా నిద్ర పట్టదు. అప్పుడు నిద్ర కాదు, అప్పుడే చచ్చిపోతాడు వాడు. ఇంకా రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే పోతాడు. అవును, సింపుల్. ప్రతిదీ సాధ్యమే. చక్కగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఆ యొక్క విశ్వానికి కనెక్ట్ కండి. చాలా తేలికైన ఉపాసన చెప్పాను మీకు నేను. టెక్నిక్ ఇదేమో మంత్రం అలాంటి చాలా ఈజీనే చేయగలిగితే. ఈజీనే ఉంటాడమ్మా. ఇది 20 సెకండ్లు మీ సొంతం కావా లేవా? అదే అసలు చెయ్యాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు ఈజీగా చేయగలుగుతారు, చేస్తారు వాళ్ళు. అది కావాలి అంటే మనకు నచ్చిన వస్తువు విజయవాడలో ఉంది, పండో ఫలమో. ఇక్కడ నుంచి వెళ్ళడంలా కార్లోనో బస్సులోనో ట్రైన్లోనో. ఎందుకు? దాని మీద ఇష్టం, అది కావాలి. అమెరికాకి వెళ్ళి చదువుకుంటాంలా, ఇక్కడ ఎంఎస్ లేదా? ఉంది. అక్కడ ఇంకో ఎంఎస్ డిమాండ్ ఉంది. యువర్ చాయిస్, యువర్ చాయిస్. యు ఆర్ చూసింగ్ సంథింగ్. సింపుల్. అందుకని మీరందరూ ఇది విశ్వ శక్తి సంపాదించండి. మీరు ధనులు కండి. మీరు విశ్వ స్వరూపులు కావాలి, విశ్వ తేజోమయులు కావాలి. విశ్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చక్కగా ఎళ్ళవేళ్లలా సిరి సంపదలతో ఉంటూ ఇతరులతో కూడా మంచిని పెంచి ఇతరులతో మంతులు పంచి జీవించాలి. మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ ఫ్యూచర్ని కూడా మీరు నిర్మించుకోవడానికి మీ వంతు మీరు కృషి చేస్తే తప్పకుండా అవుతుంది. మీకు అందరికీ జయం కలగాలని మనస్ఫూర్తిగా దివ్య శక్తి మీకు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు. మీ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని తప్పకుండా. ధన్యవాదాలు.